చాలా బాధపడతారు, కోప్పడతారు అనుకున్నాను. ఇలా మాట్లాడుతున్నారేంటి అని చెప్పి అంటుంది. వాడు ఈ ఇంట్లో ఉండడం కన్నా బయటికెళ్ళి ఏ పని చేసుకున్నా కూడా వాడు సంతోషంగానే ఉంటాడు. వాడి సంతోషమే నాకు కావాలి. నా సంతోషం కూడా అదే అని చెప్పి రాజు అంటాడు. ఇక వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకున్న తర్వాత స్వప్న ఉదయం ఇంట్లో జరిగిన విషయం గురించి మాట్లాడుతుంది. స్వప్న అక్కడికి వచ్చి అలా రాహుల్ రుద్రాణిల గురించి మాట్లాడడంతో కావ్య కూడా రాజుతో వాళ్ళని ఏదో ఒకటి చేయాలి, వాళ్ళు ఏం చేస్తున్నా సరే ఈ ఫ్యామిలీకి నష్టపరచడానికి, ఇంట్లో అందరినీ కూడా ఎవరికి వాళ్ళుగా అయిపోయి విడగొట్టడానికే చేస్తున్నారు. ఖచ్చితంగా మనం వాళ్ళకి తగ్గ విధంగా బుద్ధి చెప్పాలి అని చెప్పి అంటుంది. అప్పుడు రాజ్ కావ్య ఇంకా స్వప్నలతో, చూడండి, మీరు ఇప్పటి వరకు చేసింది చాలు. వాళ్ళు మిమ్మల్ని బాగా అడ్డం పెట్టుకొని ట్రాప్ చేసి ఇదంతా ప్లాన్ చేశారు. బాగా అర్థమైపోతుంది కదా. ఇక మీద ఏం చేయాలన్నా నేనే చేస్తాను. ఆఫీస్లో రాహుల్ ఏం చేస్తున్నాడు, ఏం చేయట్లేదు, ఇవన్నీ కూడా నాకు అప్డేట్ వచ్చేస్తాయి. నా పిఏ అక్కడ ఊరికే ఉన్నాడు అనుకున్నారా? తను నాకు అన్ని విషయాలు చేరేస్తాడు. కంపెనీలో ఏ చిన్న తేడా జరిగినా కూడా నాకు తెలియకుండా ఉండదు అని చెప్పి రాజు అంటాడు. ఇక కావ్య రిలాక్స్ అవుతుంది. ఇక ఆ తర్వాత రుద్రాణి అత్త ఏదైతే చేస్తుందో అది నాకు కూడా నచ్చలేదు. ఎలాగైనా సరే తనకు తగ్గ విధంగా మనం బుద్ధి చెప్దాము అని చెప్పి రాజు అంటాడు. దానికి స్వప్న కావ్య ఇద్దరు కూడా చాలా సంతోషపడతారు. తను ఏం చేసినా సరే మనం సైలెంట్గా ఉంటున్నాం, చూస్తూ ఉంటున్నామని తను బాగా అలుసుగా తీసుకుంది. ఇక మీద ఇలా జరగకూడదు, తనని ఈ ఇంటి నుంచి బయటకు పంపించేయాలి అని చెప్పి స్వప్న అంటుంది. ఇక స్వప్న అలా అనడంతో రాజ్ తనకి ఒక ప్లాన్ చెప్తాడు. ఆ ప్లాన్ ప్రకారమే స్వప్న నడుచుకుంటుంది. ఇక కావ్యకి కూడా ఒక విషయం చెప్తాడు. కావ్య కూడా ఆ ప్లాన్ ప్రకారం వెళ్ళి నా పని నేను చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక రాజ్ అయితే సరైన టైం కోసం ఎదురు చూస్తాడు. ఇక వాళ్ళు వేసిన ప్లాన్లో స్వప్న ఇంకా రాహుల్ ఇరుక్కుంటారు. ఇక రాహుల్ ఇంకా రుద్రాణిలు ఇరుక్కుంటారు. వాళ్ళిద్దరూ ఇరుక్కోవడంతో చాలా సంతోషపడతారు. ఇక రాజ్ అది అడ్డం పెట్టుకొని సీతారామయ్యతోనే ఆ ఇంటి నుంచి రుద్రాణిని బయటకు గంటిస్తాడు. ఈ విధంగా రాహుల్ ఇంకా రుద్రాణి ఇద్దరు కూడా వాళ్ళు వేసిన ప్లాన్లో ఇరుక్కొని వాళ్ళ లైఫ్లో ఏదైతే చేశారో తప్పులు అవన్నీ కూడా ఒప్పుకుంటారు. ఇక సీతారామయ్య రుద్రాణిని బయటకు పంపించడంతో ధాన్యలక్ష్మి కూడా తన నిజస్వరూపాన్ని తెలుసుకొని, నేను పాముకి పాలు పోసి పెంచానా ఇన్నాళ్ళు అని చెప్పి అనుకొని తన కొడుకు కోడలు గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే కావ్య ధాన్యలక్ష్మి దగ్గరకు వచ్చి, చూడండి అత్తయ్య, మీరు ఇన్నాళ్ళు చేసుకున్న అపార్థాలు పక్కన పెట్టేసి మీరు చాలా ప్రేమగా సంతోషంగా మీ బిడ్డ కోడలు దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. ఖచ్చితంగా వాళ్ళు మీ ప్రేమని అర్థం చేసుకొని ఇంటికి వస్తారు అని చెప్పి అంటుంది. అలాగే ధాన్యలక్ష్మి నెక్స్ట్ డే రెడీ అయ్యి తన కొడుకు కోడలు దగ్గరకు వెళ్తుంది. అప్పుని క్షమాపణ అడుగుతుంది. కళ్యాణ్ దగ్గరకు వెళ్ళి తను చేసిన తప్పు తెలిసొచ్చింది, మా ఇంకా ఇంటికి రా అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుంది. ఇక కళ్యాణ్ కూడా తన తల్లి కళ్ళల్లో బాధని ప్రేమని అర్థం చేసుకొని అప్పుతో కలిసి ఆ ఇంటికి వెళ్తాడు. ఈ విధంగా బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో జరగబోతుందండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.